జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పాలమూరు పీజీ సెంటర్కు విద్యార్థులు తాళం వేశారు. నది అగ్రహారం దగ్గర ఉన్న పాలమూరు పీజీ సెంటర్లో వంట మాస్టర్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు. హాస్టల్లో ఉండే విద్యార్థులు 5 రోజుల నుంచి తామే వంటలు చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని కాలేజ్ ప్రిన్సిపల్ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని తెలిపారు పీజీ విద్యార్థులు. వెంటనే వంట మాస్టర్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపి స్టూడెంట్స్ కాలేజ్ గేట్లకు తాళం వేశారు. నేను ఈ గద్వాల్లోని పీజీ సెంటర్లోని విద్యార్థిని, సెకండ్ ఇయర్. ఇక్కడ గత 5 రోజుల నుంచి మెస్సులో కుక్కు లేడు. అసలు ఇది పెద్ద మనకి ఇబ్బందికరంగా మారింది ఇక్కడ. ఎందుకంటే పీజీ కాలేజీలో అందరూ ఎంఏ తెలుగు అలాగే ఇతర గ్రూపులు, అనేక గ్రూపులు చదువుతున్న విద్యార్థులు నెట్ రేపు ఎగ్జామ్ ఉంది, 25వ తారీఖు నుంచి నెట్ ఉంది కాబట్టి అందరూ చదువుకోవడానికి ప్రిపేర్ కావడానికి ఈ కాలేజీ ఓపెన్ వెంటనే ఇక్కడ వచ్చేసారు. కానీ కుక్కుని ఇక్కడ నియమించలేకపోయారు. అలాగే దీనికి బాధ్యతగా ఎవరు లేకపోయారు. అయితే మేము గత 5 రోజుల నుంచి విద్యార్థులే వండుకోవడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నాం. అయితే దీని ప్రిన్సిపల్ సార్కి మేము చెప్తే ఏమంటున్నారంటే, సరే మేము ఇంకా ట్రై చేస్తున్నాం అంటున్నారు. కానీ అది మరి యూనివర్సిటీ వారికి చేరిందా లేదా అనేది మాకు తెలుస్తలేదు. కానీ దీనికి ఒకవేళ అనుకోకుండా విద్యార్థులకు ఏమైనా జరిగితే మాత్రం దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఒకటి వార్డెన్ లేడు ఇక్కడ. మాకు వార్డెన్ బాధ్యత వహిస్తాడా లేకుండా ప్రిన్సిపల్ సారు వహిస్తాడా అనేది తెలుస్తలేదు. మేము లెటర్ ఇచ్చాము, లెటర్ ఇస్తే ఒకటే అంటున్నాడు, సరే మేము వీసీకి చెప్పాము, రిజిస్టర్కి చెప్పాము, ఒక గత 5 రోజుల లోపల మీరు వండుకుంటున్నారు కదా, సరే ఇదే విషయాన్ని మేము అక్కడ చెప్పాము, దాన్ని వెంటనే పరిష్కరిస్తామని మన ప్రిన్సిపల్ సార్ చెప్తున్నాడు. దీనికోసమని మేము ఈ కాలేజీని బైకాట్ చేసి తాళాలు వేయడం జరిగింది. అలాగే వీసీ గారు గత సంవత్సరం క్రితం వచ్చినప్పుడు దీన్ని విజిట్ చేయడానికి వచ్చినప్పుడు మేము స్టూడెంట్ మళ్ళీ అలాగే స్టాఫ్ మరి ప్రిన్సిపల్ సార్ అందరం అడిగినప్పుడు, సార్ మరి ఈ హాస్టల్ కట్టారు కదా సార్, హాస్టల్లో మరి కుక్కుని మరి అలాగే వార్డెన్ని అనేక వర్కర్లను నియమించారని చెప్తే, ఇక్కడ మనం యూనివర్సిటీ నుంచి మేము ఎలాంటి చేయలేము. ఎందుకంటే ఇక్కడ ఉన్న సంఖ్య తక్కువ, 60 నుంచి 70 మధ్యలో ఉన్నారు కాబట్టి 100 మంది దాటితే కానీ మేము మా ఆధ్వర్యంలోకి తీసుకోలేము అని చెప్పారు హాస్టల్ని. కానీ ఇప్పుడు సంఖ్య చూస్తే 105 మంది చేరుకుంది విద్యార్థుల సంఖ్య. మరి ఇప్పుడు ఏమైంది? అసలు వీసీ ఏం రిప్లై ఇస్తలేడు మాకు. దీన్ని కూడా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే మీరు అన్నట్టు సంఖ్య పెంచాము, మరి అలాగే విద్యార్థుల అడ్మిషన్లు పెరుగుతున్నాయి. మరి మీరు ఏంది అంటే ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ సార్ నిర్లక్ష్యమా, లేకుంటే ప్రజల పరిపాలనలోనే ఏమైనా అవతవకలు ఉన్నాయా, లేకుంటే ఇక్కడ ఉన్న అధికారులు ఏమైనా నిర్లక్ష్యం చేస్తున్నారా, లేకుంటే యూనివర్సిటీ ఇట్లా ఏమైనా చేస్తుందా అనేది మాకు తెలియాల్సిందిగా ఉంటుంది.